పత్తికొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో ఆయన విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పత్తికొండలోని శ్రీ సీతారాముల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల భూములు కబ్జా చేసేందుకే సీఎం జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చారని శ్యాంబాబు మండిపడ్డారు. జగన్ పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మన రైతుల కోసం ఆలోచించండి, మన పత్తికొండలో ఉన్న మహిళల కోసం ఆలోచించండి, మన చెన్నంపల్లి గ్రామ మేలు కోసం మీరందరూ ఆలోచిస్తారని ఆశిస్తూ రాబోయే 13వ తారీఖు నాడు 2 ఓట్లు ఇస్తారు. మీకు 2 ఓట్లు, ఒకటి పంచలింగాల కురువనాగరాజు ఎంపీగా ఒక ఓటు వేయండి, ఒక ఓటు నాకు మీ సోదరునైనా నాకు మీరు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైతుకి సాగునీరు తీసుకుని వస్తా అన్నాడు, మహిళలకి తాగునీరు తీసుకొస్తా అన్నారు. మరి మీ ప్రణాళిక ఏమన్నా అని చెప్పి మీరు అడగాల. అప్పుడు ఆయన ఏమంటాడంటే అంటే ఏం తీయాలి అంటే నాకు ఏమి చదువు లేదు, నాకు సంధ్య లేదు, నాకేదో మా బావ నడుపుతాడు, బావమడిది నడుపుతారు, ఇక్కడ ఉన్న బ్రోకర్లు ల్యాండ్ బ్రోకర్లు నన్ను నడుపుతారు, నా ఇంటి కూరగాయలు ఇసుక అమ్మతోడు తీసుకుని వచ్చి ఇస్తాడు, నా ఇంటి రెంట్ వాడు ల్యాండ్ బ్రోకర్ ఆడొకడు వచ్చి ల్యాండ్ బ్రోకర్ అమ్ముతాడు.